Yeah. So let me share directly with the slides. So welcome to the Smart Senior Seminar. Andariki suswagatam. Welcome. So this is special session focus on oxidative stress and antioxidants. So before we start, disclaimer ఏంటంటే మనకి um, 1 minute. Let me give co-host to Rahul. Yeah. So disclaimer, please consult your family physician for any changes in exercise or lifestyle habits before you start any herbal programs. సో దీని వెనకాల మీకు ఉంటుంది కదా. సో ఆల్వేస్ ద డిస్క్లైమర్స్ వీ హ్యావ్. సో వై ఆర్ వీ హియర్ ఎందుకున్నామంటే ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ వాంట్స్ టు లివ్ లాంగర్ బట్ ఆల్సో లివ్ బెటర్, బట్ నాట్ ఎవ్రీ వన్ నోస్ హౌ. సో అందరికి కూడా ఏంటంటే హెల్తీగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి, కానీ ఎట్లా చేయాలో తెలియదు. సో దిస్ సెమినార్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ ఏజింగ్, న్యూట్రిషన్ అండ్ ఆపర్చునిటీ. హెల్దీ ఏజింగ్ ఎట్లా ఉండాలి, న్యూట్రిషన్ పార్ట్ ఎలా ఉండాలి, అండ్ ఆపర్చునిటీ మనకి ఒకవేళ పార్ట్ టైం ఫుల్ టైం లాగా సీనియర్ సిటిజన్స్ కానీ ఇంకెవరైనా చేద్దాం అనుకుంటే ఆపర్చునిటీ గురించి కూడా కొంత కవర్ అవుతుంది. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాల్లో? ఈ కాల్ ఒక 1 hour ఉంటుంది. హియర్ ఫ్రమ్ మెడికల్ అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్. సో లెర్న్ అడిషనల్ స్ట్రాటజీస్ ఫర్ సీనియర్ హెల్త్. సో మీకు స్ట్రాటజీస్ కూడా తెలుస్తుంది అనమాట. డిస్కవర్ హౌ దిస్ ఫిట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. మీ ఫ్యామిలీలో ప్లస్ మీ బిజినెస్లో ఎట్లా సూట్ అవుతుందో ఈ కాల్ విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది అనమాట. సో నేను ఐ విల్ బి షేరింగ్ యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ ద సెరమనీ ఎంసీ. సో నేను అట్లా గ్రూప్ 1 ఆఫీసర్ని. ఇక్కడ వైట్ షర్ట్ ఉన్నాను చూసారా, నేనే అనమాట. ఫస్ట్ అసిస్టెంట్ ఐజీగా జాబ్ చేశాను. సో మార్నింగ్ ఐ కాంట్ కమ్ బ్యాక్ బై నైట్. ఇది గవర్నమెంట్ ఆఫీసర్గా అనమాట, గ్రూప్ 1 సర్వీసెస్ కింద వస్తుంది. నేను కొన్ని డిస్ట్రిక్ట్లో కూడా వర్క్ చేశాను. తర్వాత నేను అసిస్టెంట్ ఐజీ అంటారు, తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, వెరీ ప్రెస్టీజ్ పోస్ట్ అనమాట. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే నేను ఫ్యామిలీ టైం ఇచ్చేవాడిని కాదు. మా పిల్లలు చూసారు, నాకు పెద్ద పట్టు ఉండేది అప్పుడే, నాకు బ్యాలెన్స్ లైఫ్ అర్థమయ్యేది కాదు. సో అట్లాంటి సిచ్యుయేషన్లో దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అనమాట. సో దెన్ వీ స్టార్టెడ్. దెన్ వీ కెన్ సీ అవర్ చిల్డ్రన్ గ్రోయింగ్. ఫస్ట్ సింథియా స్టార్ట్ అయింది, మా చిల్డ్రన్ కూడా స్టార్ట్ చేసాం ప్రొడక్ట్స్. సో నాలో ఇంత మార్పు వచ్చింది, కెన్ సీ మీ దేర్. నాలో మార్పు వచ్చింది. ఫస్ట్ సింథియా ఇట్లా ఉండేది అనమాట. షీ యూస్ టు బి స్ట్రగ్లింగ్ విత్ వెయిట్ ఆల్సో. వెయిట్ లాస్ గురించి చాలా ట్రై చేసింది, తను తగ్గేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. మా పిల్లలు కూడా న్యూట్రిషన్ వాడుతున్నారు. సో ఐ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. సో న్యూట్రిషన్, ఫిట్నెస్ అంత ఉంటుంది అనమాట. సో నా ఎంటైర్ ఫ్యామిలీ ఇన్స్పైర్డ్ విత్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్. సో మీ అందరూ చూడొచ్చు, నేను యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ ఫుల్ మారథాన్ ఆల్సో, ఫుల్ 42 kilometers రన్నింగ్. అండ్ ఆల్సో మా సన్స్తో కలిపి వీఆర్ డూయింగ్ గోవా ఐరన్ మ్యాన్ ఆల్సో. సో ఇవి అన్నీ కూడా సమ్ ఆఫ్ ద పిక్చర్స్ అనమాట. సో న్యూట్రిషన్, ఫిట్నెస్ ఇవన్నీ ఫ్యామిలీ, మనకి ఎంటైర్ ఫ్యామిలీ ఎందుకు ఇంపార్టెంట్ అదనమాట. ప్లస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో నేను రన్ చేస్తున్నాను వెల్నెస్ సెంటర్ లేదా న్యూట్రిషన్ సెంటర్. దాంట్లో యూ కెన్ సీ మీ దేర్ పిక్చర్స్. సో మేము ఎలాగా వీఆర్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్, రికగ్నైజింగ్ దేర్ బెస్ట్ రిజల్ట్స్ ఆల్సో. అట్లాగనే మాకు బిజినెస్ ఆపర్చునిటీ పరంగా యాజ్ ఎ కోచ్ లాగా నేను గ్రూప్ 1 జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం వచ్చాను నేను. సో యాజ్ ఎ కోచ్ నవ్ ఐఎమ్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్. యాజ్ ఎ బార్గెయిన్ నాకు లాట్ ఆఫ్ కంపెన్సేషన్ ఉంటుంది, లాట్ ఆఫ్ అబ్రాడ్ వెకేషన్స్ అండ్ ట్రైనింగ్స్. అఫ్ కోర్స్ వీ అండర్గో లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ లేకుండా మనకి ఎంత రాదు. సో బీన్ టు సియోల్ అండ్ యుఎస్ అండ్ నాకు పెద్ద టీం ఉంది. సో వీ స్టార్ట్ హెల్పింగ్ పీపుల్ మంచి హెల్త్గా వైజ్ అండ్ వెల్త్ వైజ్. సో ఇండోనేషియా వి బీన్ టు యాజ్ ఎ గెస్ట్ స్పీకర్ లాట్ ఆఫ్ కంట్రీస్, ఆల్సో కంబోడియా. సో ఇది ఆన్లైన్లో చేస్తుంటాము, ఆఫ్లైన్లో వి ఆల్సో పే లాట్ ఆఫ్ ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా మాకు వచ్చింది. నవ్ వీఆర్ ఇన్ చైర్మన్స్ క్లబ్ అనే పొజిషన్ ఉన్నాం. సో యూ కెన్ సీ దెమ్ ఎంత హెల్దీగా ఉన్నారు చూడవచ్చు, ఆల్ దీస్ పీపుల్. సో అట్లాగా మాకు యాన్యువల్ బోనస్ కూడా వస్తుంది. సో విల్ గెట్ టు నో ఆల్ ద స్టోరీస్. సో నేను గవర్నమెంట్ జాబ్ ఎందుకు రిజైన్ చేశాను, గ్రూప్ 1 జాబ్ ఎందుకు రిజైన్ చేశాను, నేనే కాదు చాలా మందికి చాలా కంపెనీ ఇన్స్పైరింగ్ ఉంటుంది అనమాట. సో వీ వర్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా వెకేషన్ అండ్ దీస్ ఆర్ క్యాంగ్రూ, దిస్ ఇస్ ఇన్ ప్యారడైజ్ ఐలాండ్, ఈజిప్ట్ వెకేషన్, మాల్దీవ్స్ వెకేషన్. ఇవన్నీ కంపెనీ స్పాన్సర్ చేస్తుందన్నమాట. వెన్ వీ డూ సర్టన్ టార్గెట్స్కి వచ్చినప్పుడు హవాయ్, అట్లనే క్రూజ్ వెకేషన్ అంటే ఫ్యామిలీతో కల్పిస్తుంది. చూసారు, నా గవర్నమెంట్ జాబ్లో ఇట్లా ఫ్యామిలీ ఉండేది కాదు. Now working together, this is Dubai vacation, Hong Kong vacation, Bali, Indonesia vacation, Phuket, Thailand, Bangkok, Abu Dhabi. So you can see a lot of pictures. My entire family to kalpi Turkey, Istanbul. We've been to a lot of cruises also, Japan vacation, Malaysia, Vietnam, and Rome, Italy, Vatican, and a lot of countries, lot of places, Venice and Japan vacation one more time. సో ఇట్లా ఉంది. బట్ నేను నా గురించి కాదు, వీఆర్ గోయింగ్ టు లిజన్ ఫ్రమ్ ద గెస్ట్ స్పీకర్. సో గెస్ట్ స్పీకర్ మనకి మెయిన్ టాపిక్ ఏంటంటే ఏజింగ్ అనేది ఒక ప్రోగ్రామ్, మొత్తం ఫేజ్ బై ఫేజ్ ఉంటుంది లైఫ్లో.
అది హౌ టు ఏజ్ గ్రేస్ఫుల్ అనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇది పెద్ద ఇష్యూ కాదు, ఇప్పుడు బాగా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు పుట్టేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు సమానంగా ఉండేవాళ్ళు, బర్త్ రేట్ డెత్ రేట్ సేమ్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే బర్త్ రేట్ తగ్గుతుంది, డెత్ రేట్ కూడా తగ్గుతుంది. దట్స్ గుడ్, డెత్ రేట్ తగ్గితే మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి హెల్దీ ఏజింగ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. బై ఫ్యూచర్ 2050 కల్లా చాలామంది ఏజ్డ్ పాపులేషన్ ఉంటారు. బట్ వీళ్ళందరూ హెల్దీగా ఉండాలి. వీ డోంట్ వాంట్ టు లివ్ డై డై యంగర్ అండ్ లివ్ లాంగర్ ఇన్ ద సిక్ బెడ్. కాబట్టి నౌ ఈ ఆల్ జనరేషన్స్ ఆర్ లుకింగ్ ఫర్ హెల్దీ ఏజింగ్ ప్రొడక్ట్స్ అనమాట. ప్రొడక్ట్స్ అట్లాగనే సొల్యూషన్స్ ఉంటే బాగుండాలి. జనరల్గా సీనియర్ సిటిజన్గా ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ కూడా వస్తుంది. ఎవరు మాట్లాడరు, సమ్ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సరిగా ఉండరు, ఇట్లా ఉంటుంది. ప్లస్ షేపింగ్ మారుతుంది, మనకి ఒకప్పుడు ఉన్నంత ఎనర్జీ ఉండదు, అప్పుడున్న బాడీలో తిన్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వదు, ఇట్లా చాలా ఉంటాయి. మజిల్ లాస్ అవుతూ ఉంటుంది, లాట్ ఆఫ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్డ్గా లేవనుకోండి, ప్రాబ్లం అవుతుంది. మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ బాగా ఉంది. సో ఇండియన్స్లో మజిల్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. యూ విల్ గెట్ టు నో ఆల్ దీస్ డీటెయిల్స్. మీకు డాక్టర్ అనిల్ నాదర్ గారి దగ్గర హెల్త్ కేర్ కాస్ట్ ఆల్సో రైజింగ్. సో 3 times ఇంక్రీజ్ ఇన్ హెల్త్ కేర్ కాస్ట్ ఇన్ ద లాస్ట్ 7 years. సో హాస్పిటల్ బెడ్ మీద వెళ్దామన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్ ప్రాబ్లం అవుతుంది. సో మనం ఇప్పుడు చూసాము మనకి ఎలాగా రిజల్ట్స్ వస్తున్నాయని చూసాము. నౌ విల్ ప్రొడక్ట్ ఎలాగా ఈచ్ వన్ ఎవ్రీ మంత్ వన్ టాపిక్ అనుకున్నాం కదా. సో నౌ విల్ షేర్ సమ్ ఆఫ్ ద రిజల్ట్స్. సో హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఆల్వేస్ గివ్ ద రిజల్ట్. సో టెస్టిమోనియల్స్ ఎలా ఉంటాయో చూశారు. సో నౌ లెట్ మీ షేర్ సమ్ ఫ్యూ టెస్టిమోనియల్స్. నా పేరు విజయలక్ష్మి, నా వయసు 60 సంవత్సరాలు, మాది విజయవాడ. నేను ఇప్పటికి వచ్చే ముందు నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నిలబడితే కూర్చుంటే కాళ్ళు బాగా పీపుడు వచ్చేది, మోకాళ్ళు బాగా నొప్పిగా ఉంది, నాకు ఆయాసం వచ్చేది నడిస్తే. అందుకోసమని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు చాలా బెటర్గా ఉంది. నేను ఒక్కరితోనే ఇంట్లో ఉంటానండి. ఎవరికో చెప్తున్నారు ప్రభావతి మేడం గారు, చెప్తుంటే నేను కోడి మీద వెళ్తా విని, ఏమండి నాకు కూడా బాగుంటుందా అనేసి అడిగాను. బాగుంటుందమ్మా వాడుకో అనేసి అన్నారు. సరే ఒక డబ్బా రెప్రెస్ ఇమ్మంటే అది ఇచ్చారు. ఇస్తే నేనేమో ఇంటి దగ్గర వాడుకున్న కొన్ని రోజులకి నాకు బెటర్ అనిపించింది. అప్పుడు నేను మళ్ళీ క్లబ్ రమ్మంటే క్లబ్కి వచ్చాను. 1 నెల రాత్రిని వాడాను, ఇంకో 2వ నెలలోని జాయింట్ సపోర్ట్ వాడాను. అన్నీ వాడుతున్నాను ఇప్పుడు. లేరండి వాదాకు. నేను అలవాట్లు మార్చుకోవాలన్నారు అని నేను 3 రోజులకు ఒకసారి కూరగాయలు తెచ్చుకొని తినేదాన్ని. ఇప్పుడు అలవాట్లు మార్చుకొని రోజు వెళ్ళి పళ్ళు కాయలు అన్నీ తెచ్చుకొని అలవాట్లు మార్చుకున్నాను. మొత్తం తింటున్నానండి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. నేను పని చేయవలస్తున్నాను. నాకు ఇది వాడాలని నేను ఫిక్స్డ్ అయిపోయాను. క్లబ్కి వచ్చాను, ఎక్సర్సైజులు పెట్టారు, ఎక్సర్సైజ్ చేశాను, క్లాసులు చెప్పారు, క్లాసులు విన్నాను. అప్పుడు ఏం చేయాలంటే మరి నా డబ్బులు చాలా అవుద్ది కదండి అన్నాను. అంటే మీకు ఐడి ఇస్తారండి, ఐడిలో వాడుకోవచ్చండి అన్నారు. అందుకు ఐడిలో వాడుకుంటున్నాను. నాకు వచ్చేటప్పుడు నడుము నొప్పి, ఫైల్స్, కాళ్ళు నొప్పులు అన్నీ ఉండేదండి. నాకు మాత్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, క్లబ్కి వచ్చిన తర్వాత, సార్గా చెప్పిన తర్వాత, క్లాసులన్నీ విన్న తర్వాత నాకు హ్యాపీగా ఉంది. నా పని నేను చేసుకుంటున్నాను. నా కోచ్ ప్రభావతి గారికి థ్యాంక్ యూ, రాజుగారి సార్కి థ్యాంక్ యూ. फिकर थी जिंदगी, जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे. Hello friends, this is Anita. I'm 65 years old, 65. Yeah. I've been coming here in this club from past 1.5 years. It has given me a lot of support and in my lifestyle even.
I'm taking shake twice a day, and supplement with that is probiotic. Probiotic I take. Fresh in the morning. No realistic. Hydrate. I follow the instruction of the coach Varun, and with him I'm okay. When I joined here, my last reports were all abnormal. I had fatty liver enlargement, hernias, then all that. The coming tests are very normal. My lipid profile even is showing everything. Very good. So what will you do in the club? Daily we exercise, we do warm up, we take fresh. And how's the talking to people? We get together with all the members who come and go and share our views. That's it. Very grateful to Varun and Rahul. Everybody, my name is Violet Paul. I am 70 years old. I am using this product from 20 years. My daughter Cynthia introduced this. First I didn't like, then I started using. Actually, I saw a person coming on top. He was very fat. He used this and all of a sudden that man became very lean. That inspired me. Next, how did you help? It helped me in weight loss, energetic. I'm very active. I use all the supplements. For the past 1.5 years, we are doing exercise with everybody down. My son-in-law, my 2 grandsons, they help me a lot, plus my daughter. What exercises you do? Whatever they tell me, I do that. My grandsons enrolled me in 5K run. I'm going to do that. At the age of? At the age of 70. Very good. Thank you, ma'am. నా పేరు గోపాల్ గౌడ్. నాకు 82 ఇయర్స్. నేను కమ్యూనిటీకి వచ్చి 3 ఇయర్స్ అయింది. నా కోచ్ స్వప్న మురళి మేడం. ఇన్కమ్ వచ్చేసింది 45,000 వరకు నేను అన్ని చేసినాను సార్. ఇప్పుడు నా ఏమేంటంటే గొంతులో పానం ఉన్నంత వరకు అందరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నాను సార్. హెల్త్ ప్రాబ్లం వల్ల షుగర్, బీపీ, గ్యాస్ ప్రాబ్లం ఉండే మా కోచ్ నన్ను దగ్గర తీసుకొని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసింది. 6 kilos తక్కువ అయిపోయినా ఇట్లా మారథాన్ చేసిన తర్వాత 10 kilometers కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ మై మెంటర్ జ్ఞానరాజన్ సింధే మేడం. థ్యాంక్ యూ ఆల్. My name is Pat Boyd. I'm from St. Paul, Minnesota. I got on that product, lost 40 pounds, 5 inches in 2 months. Kept it off now for 43 years. It's been an incredible journey. Qualified for supervisor my very first month, and I had 5 other people qualify with me. My profit on that was $2,800. The second month it was $2,900, $3,900, and the third month it was $7,000. I quit my job and went full time. I've never looked back. Herbalife has been my love and passion for the past 43 years. Hi, my name is Marilyn Combs. I'm 89 years old and I feel absolutely fantastic. I love the products. I think the keys to staying strong and healthy are getting good nutrition through our products, which I've been taking for like 30 years. I love them. Of course, being active, exercising. I just am in amazing health and fitness for my age. అండి అందరికీ, నా పేరు సుదర్శన్ రెడ్డి. నా వయసు వచ్చేసి 62 సంవత్సరాలు. నేను కమిటీకి రాకముందు నేను హెల్త్ టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడిని. ఆ పరంగా నేను హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేసినాయి. నాకు బరువు కూడా ఎక్కువ పెరిగిపోయినాను, లైఫ్ స్టైల్ సరిలేక. ఇందువల్ల నేను ఈ కమిటీ పరిచయం అయింది నాకు 3 సంవత్సరాలు అయింది. ఇందులోకి పార్ట్ అయ్యి కోచెస్ సలహా తీసుకొని నేను నా హెల్త్ను బెటర్ చేసుకున్నాను. ఆ బెటర్మెంట్ ఇతరులు కూడా వేయాలనే ఉద్దేశంతో కోచ్ ఆప్షన్ తీసుకొని నేను చాలామందికి హెల్ప్ చేస్తున్నాను. దీని పరంగా నాకు మనీ ఇన్కమ్ బాగా 30,000 ప్లస్ నాకు వస్తూ ఉండదు. ఇదంతా రావడానికి మా కోచ్ కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని చాలా చేస్తున్నాను. థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ సర్వీస్. నమస్తే,
నా పేరు సివి రామారావు. నా బ్యాక్గ్రౌండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ని. నేను ఈ వెల్నెస్ కమ్యూనిటీకి వెయిట్ తగ్గించుకోవడానికి పరిచయం అయ్యాను. నేను ప్రీవియస్ జాబ్లో ఉన్నప్పుడు ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్ వలన చాలా హెల్త్ ఇష్యూస్ తోటి ఫేస్ చేశాను. అలాగే చాలా మెడికేషన్స్లో ఉండేవాడిని. ఇక్కడ వెల్నెస్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నేను కోచ్ గైడెన్స్లో హ్యాపీగా నేను 62 kgs వెయిట్ తగ్గగలిగాను. అలాగే నేను 25 అబోవ్ ఇష్యూస్ నుంచి మెడిసిన్స్ నుంచి ఫ్రీ అయిపోయేసి అవుట్ ఆఫ్ మెడికేషన్లో ఉంటూ ఉన్నాను. ఈ కోచ్ గైడెన్స్ తీసుకొని నేను చాలా మందికి హెల్ప్ చేస్తూ వాళ్ళని కూడా హెల్తీగా లైఫ్ బెటర్గా వెయిట్ తగ్గడానికి గైడ్ చేయగలుగుతున్నాను. నేను ప్రీవియస్ దీంట్లో ప్రొఫెషన్లో ఉన్నప్పుడు చాలా టెన్షన్స్కి గురవుతుండేవాడిని. డైలీ ట్రావెలింగ్స్ చేయాల్సి వస్తూ ఉండేది. దానివల్ల నేను ఎక్కువగా శాతం నాకు ఫ్యామిలీకి కూడా ఎక్కువ టైం కేటాయించలేకపోయేవాడిని. నేను ఈ కోచ్ ఆప్షన్ తీసుకొని దీంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా పీపుల్కి గైడ్ చేస్తుండడంతో పాటు నా ఫ్యామిలీకి కూడా చాలా టైం కేటాయించగలుగుతున్నాను. అలాగే నాకు 22,000 ఎర్లీగా ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటూ నేను నాకు ఫైనాన్షియల్గా కూడా బెటర్గా ఉన్నాను. టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. అలాగే ట్రావెలింగ్స్ ఎక్కువ చేయకుండా నేను ఈ ఇన్స్టేషన్లో ఉండి ఎక్కువ వర్క్ చేసుకోగలుగుతున్నాను. ఇంత మంచి హ్యాపీ లైఫ్ ఈ ప్రొఫెషన్లో నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మై కోచ్ అండ్ థ్యాంక్ యూ మార్క్. నమస్తే అండి, నా పేరు ప్రసాద్. నా ఏజ్ 69 years. నేను రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని. నేను గతంలో చాలా హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడేవాడిని. ఈ హెల్త్ ఇష్యూ నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చాను. మా నేటివ్ కడప. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వెల్నెస్ కమ్యూనిటీ నాకు పరిచయం చేశారు మా కోచ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హెల్తీగా వితిన్ 2 monthsలో కోచ్ సపోర్ట్ తోటి, న్యూట్రిషన్ సపోర్ట్ తోటి, మరి కమ్యూనిటీ సపోర్ట్ తోటి బెటర్ కావడం జరిగింది. తర్వాత నాకు గతంలో 85,000 దాకా శాలరీ వచ్చేది. రిటైర్డ్ అయిపోయిన దాకా నాకు 30,000 పెన్షన్ వచ్చేది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ న్యూట్రిషన్ తీసుకోవడానికి నాకు కోచ్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. కోచ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత చాలామందికి నియర్లీ 100 members దాకా నేను హెల్ప్ చేయడం జరిగింది. దాంతో నాకు మంత్లీ 45,000 rupees ఎర్న్ చేస్తున్నాను. ఇది నాకు వచ్చే పెన్షన్ కంటే కూడా చాలా ఎక్కువ. నా పెన్షన్ 30,000 వస్తుంది, ఇది 45,000 rupees వస్తుంది. ఇంకోటి, నేను ఎవరి మీద ఆధారపడేది ఇష్టం లేదు కాబట్టి నేను సొంతంగా ఇలా కోచ్ ఆప్షన్ తీసుకొని చాలా మందికి హెల్ప్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై. సో ఇక్కడ మనకి శ్రీరామూర్తి గారు ఉన్నారా కాళ్ళు శ్రీరామూర్తి గారు అంటే ఒకసారి చేయొద్దండి. సో తన స్టోరీ విల్ టేక్ శ్రీరామూర్తి గారి స్టోరీ. చేయొత్తారా శ్రీరామూర్తి గారు? గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నా పేరు శ్రీరామూర్తి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 74 years. ఈ వండర్ఫుల్ కమ్యూనిటీ లాస్ట్ 12 years ఉంటూ నేను చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. బిఫోర్ దిస్ కమ్యూనిటీ నేను 34 years ఓల్డ్, డయాబెటిక్ పేషెంట్ని. వేర్ ఈజ్ ఏ వండర్ఫుల్ న్యూట్రిషన్ నేను తీసుకున్న తర్వాత నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్ చేసుకుంటూ. సో శ్రీరామూర్తి గారు ఒకసారి చెప్తారా మీ గురించి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నా పేరు శ్రీరామూర్తి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 74 years. బిఫోర్ దిస్ కమ్యూనిటీ నేను 34 years గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఖాళీగా ఉండుకుంటూ ఏదో చేయాలని ఆలోచనతో ఉంటుండగా మా మిస్సెస్ హెల్త్ కోసం ఈ కమ్యూనిటీకి వచ్చాను. తను బ్యాక్ పెయిన్ ఉండేది. డాక్టర్కి వెళ్తే ఎక్స్రేలు స్కాన్లు తీసి వెనుకోసి జరిగింది, గ్యాప్ వచ్చింది, ఆపరేషన్ స్టేజ్ అన్నారు. బట్ సో నేను మా ఫ్రెండ్ ద్వారా చాలా ట్రై చేశాము, బట్ తగ్గేది, మళ్ళీ ప్రాబ్లం వచ్చేది. కానీ మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల తను ఉండాల్సిన బరువు కంటే 7.5 kgs వెయిట్ ఉండేది. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్ 2 monthsలో వాడిన తర్వాత తను 8 kgs బరువు తగ్గారు. ఎప్పుడైతే బరువు తగ్గారో తనకు బ్యాక్ పెయిన్ తగ్గింది. ప్రీవియస్గా తను చాలా కండిషన్స్ ఉండేవి. కింద కూర్చోకూడదు, పడుకోకూడదు, బరువులు ఎత్తకూడదన్న. ఈరోజు హ్యాపీగా జర్నీ చేసుకుంటూ తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను 30 years గవర్నమెంట్ సర్వీస్లో టెన్షన్స్ వల్ల, ట్రాన్స్ఫర్స్ వల్ల, సో నేను డయాబెటిక్ పేషెంట్ని. వేర్ ఈజ్ వండర్ఫుల్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత లాస్ట్ 10 years నుంచి డాక్టర్ అడ్వైజ్ ప్రకారం వితౌట్ టాబ్లెట్ మెయింటైన్ చేస్తూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. సో నా ఏజ్ 74 years. బట్ ఈరోజు నేను హెల్త్ ఏజింగ్ 54 years ఏజ్ గ్రూప్లో ఉన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అలాగే నేను ఈ కమ్యూనిటీకి వచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తూ, సో నా పెన్షన్తో పాటు కొంత పార్ట్ టైం ఇన్కమ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి కమ్యూనిటీ పరిచయం చేసిన నా కోచ్కి, సో మా మెంటర్ జ్ఞానరాజ్ సింథియా మేడంకి థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ వెరీ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీరామూర్తి గారు 74 years కదా? ఎస్ సార్.
74 ఇయర్స్ ఇంకా చాలా హెల్తీగా ఉన్నారు చూడండి. వెరీ గుడ్. యా, అప్పారావు గారు, వెల్కమ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు ఎం అప్పారావు. నేను విజయవాడ నుంచి కనెక్ట్ అవుతున్నాను. నా ఏజ్ 71 ఇయర్స్. నేను ఆంధ్ర బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చేసి రిటైర్ అయిపోవడం జరిగింది. నేను ఇంచుమించుగా 50s లో ఉండగానే మా మదర్ బాగా ఎక్కువ షుగర్ ప్రాబ్లంతో, మా ఫాదర్ హార్ట్ ప్రాబ్లంతో, మా చిన్నాన్నగారు క్యాన్సర్తో ఎక్కువగా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ప్రతి నెల 20 రోజులకు ఒకసారి ఎవరో వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నాను. ఎక్కడి నుంచో నేను రిజర్వేషన్ లేకుండా నేను నిలబడి కూడా ట్రైన్లో రావాల్సి వచ్చేది. 2 టైంలో మా డాక్టర్ గారిని అడిగాను, ఏంటి సార్ ఇట్లా ఇబ్బంది పడతాను, వాళ్ళని చూసుకోవడం ఏమన్నా, మీరు ఎక్కడెక్కడ ఉంటారు, మీరు 10 kgs ఓవర్ వెయిట్ ఉన్నారు, 10 kgs తగ్గితే మీకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నారు. ఇప్పుడు ఇంచుమించుగా మా ఫాదర్ కాకుండా మా చిన్నాన్న గారు కానీ, మా అమ్మగారు కానీ నా ఏజ్ కానీ ముందే కాలం చేయడం జరిగింది. అట్లా ఇప్పటి వరకు నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను వాళ్ళ హెల్తీగా ఉండడానికి కారణం జ్ఞానరాజు గారి యొక్క న్యూట్రిషన్. నేను అక్కడికి వెళ్ళి తెలుసుకుంది, ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంది. 80% న్యూట్రిషన్, 20% ఎక్సర్సైజ్ అన్నారు. 100% మైండ్ సెట్ అన్నారు. నా దగ్గర మైండ్ సెట్ ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. కానీ న్యూట్రిషన్ అంటే నేను తినేదే న్యూట్రిషన్ అనుకున్నాను. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ మారిందో నేను 3 నెలల్లో వెయిట్ తగ్గాను. 11 సంవత్సరాలుగా వెయిట్ పెరగకుండా ఉన్నాను. ఎటువంటి ప్రాబ్లం అంటే హెల్తీగా యాక్టివ్గా ఉన్నాను. ఇట్లా 10 మందికి హెల్ప్ చేస్తే నేను ఈ వయసులో నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి 10 మందికి నేను హెల్ప్ చేయాలని ఉద్దేశం నేను కూడా చేసుకుంటూ ఒక పెన్షన్ 25,000 వస్తుంటే దానికన్నా ఎక్స్ట్రా ఇక్కడ కూడా ఒక 30,000 తెచ్చుకుంటాం. చాలా హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ మై కోచ్ రాజు సార్. థ్యాంక్ యూ హెల్ప్. థ్యాంక్ యూ సిస్టర్. అప్పారావు గారు, మీ వెనకాల ఎవరు ఉన్నారు? ఎవరు? మనోడేనా? మనోడు సార్. ఆ స్కూల్లో బాగా హైట్ పెరిగాడు. సెక్షన్ మొత్తం మీద బాగా హైట్ ఈడే ఉన్నాడు అనమాట, బాగా ఎక్కువగా. ఓకే, చిన్నప్పటి నుంచి డైనోషేక్ బాయ్. డైనో కిడ్ చూసారా? సో హెల్దీగా ఉన్నారు చూసారా? మనోడు తాత ఇద్దరు హెల్దీగా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ అప్పారావు గారు. దెన్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారిని చూసాము, అట్లాగనే అప్పారావు గారిని చూసాము. పిఎస్ రావు గారు ఉన్న రకాల్లో పిఎస్ రావు గారు అరుదేరింత కాలు ఉంటే ఒకసారి చేయొద్దండి. అదర్వైజ్ పిఎస్ రావు గారు లేకపోతే దెన్ విల్ గో ఫర్ మనకి సీనియర్ ఇంపార్టెంట్ స్టోరీస్ ఉన్నాయి మనకి. విల్ గో అహెడ్ విత్ ద అదర్ పీపుల్ స్టోరీస్. సో పిఎస్ రావు గారిది ఐ థింక్ ఉన్నట్లేరు. ఆయన రిజల్ట్స్ ఇవి, వీ కెన్ సీ హిమ్. ఆయన స్కూల్ టీచర్, బట్ 60 years నా రిటైర్మెంట్కి వచ్చారనమాట. చూడొచ్చు మీరు ఎంత హెల్దీగా ఉన్నారు. సో ఇట్లా అనమాట పిఎస్ రావు గారు యాజ్ అ టీచర్. సో దెన్ వీ హ్యావ్ కోచ్ క్రిస్టీ. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హర్. సో కోచ్ క్రిస్టీ మీరు ఒకసారి ఇన్వైట్ చేస్తే, షీ 73 years యంగ్ అండ్ షీఈ్ యాక్టివ్ వరల్డ్ టీమ్ మెంబర్. అండ్ కోచ్ క్రిస్టీ మీరు అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒకసారి వెల్కమ్ చెప్పాలి, అందరూ వెల్కమ్ అని చెప్పాలి. సో కోచ్ వెల్కమ్ క్రిస్టీ గారు. వెల్కమ్ మేడం. Thank you. Today I'd like to say first of all, one minute ma'am, everybody wanted to invite you. కోచ్ క్రిస్టీ ఒకసారి మీరు ఫ్లవర్స్ ఇవన్నీ చెప్పట్లే మీరు కోచ్ క్రిస్టీ. Yes, Christine, welcome and please inspire our people. okay. First I would like to say Happy Diwali because it's just over Diwali. Then Thank you. my next point is on Saturday I will start my 79th year. Wow. Congratulations. So I'm just on 2 steps away from officially being a senior citizen, like Dr. Nadir said. So basically, this time I have a little bit of different news to share. I mean, the story is there. Many of you all have seen my story before. So there's not very much to say where that's concerned. But I have a new achievement which I would like to share. And that is that just on Sunday last, couple of days ago, I opened a new nutrition club. Wow. And I'm so thrilled with it. So that is as far as I'm concerned, my biggest achievement at the moment. We already touched, I mean, we've had 100 people over there at the club, which I genuinely, though I wanted it, but I didn't really think it would happen. And we got 100 guests who came for that. So I'm thinking that now this is going to be very successful. And
perhaps next levels will come automatically. So Herbalife has been my life, literally, for the last 6 years, 7th year running, and by February, by 7th year will complete. And I have used these products, every single product, completely, all the time, never given up. And even in the work, I have never given up. I have gone through stages where other people would have stepped out, I think. In fact, even just recently, about a month ago, I was going for a fresh party and I was carrying boiling water in a canister, large one, 10 liters, in the car with me. And that was at the side and I was sitting on the other side. And I don't know how, maybe somebody didn't close the lid properly, but the whole thing of 10 liters of boiling water was on my feet. Both the feet burnt. Yet I had this nutrition club coming up. I had so many other things I had to deal with, a new team which I'm building at the moment. And I did not give up. I kept on with it and I did it. People were wondering how. I mean, it's not a surprise. With 7 years practically of Herbalife products inside me, it's easy. And that is something that I would like people to understand. Herbalife can be your life. It really works. And all the products. There was a lady in the American section when the results were coming. She was 80 or something. And she was taking all the products all the time. For so many years. Hers is 30 years or something. I mean, pray, I'll touch 100 and pray for the next so many, 20 years at least. I'll be able to take Herbalife. That's all I want, honestly. So basically, do it. Just never leave, never quit, keep working, and you never know where you'll go. It's really worth it. Try. That's wonderful, Coach Christine. Now at this age of 74, Christine? 78. 78, my goodness. 78, she is now restarted. She opened a nutrition center again, wellness center again, with 100 club members. What a great inspiration. So wonderful, wonderful, Coach Christine. Very happy for you. So you can see the claps, you can see the flowers. A lot of people are, sending their hearts to you. So well done, well done. We are proud of you, Coach Christine. Keep on coming like this and share your wonderful journey with us. Thank you so much for sharing. So we also have Vimala Mani and President member. We would like to, Vimala Mani ma'am, are you there? Yes, sir. Good evening, sir. Good evening. Welcome. Vimala Mani ma'am joined from Tamil Nadu and Coach Christine joined from Maharashtra. So you can see whole India is ours now. So Vimala ma'am, please go ahead. Thank you so much for coming in the car. I'm Vimala Mani. Good evening to everyone. I'm 69 years of old and in the field Herbalife past 24. This 24th, we are completing our 24th year and opening our 25th year. Thanks for giving me this opportunity, sir. This is me. I came to this opportunity for part-time income as our husband company was locked out. And but when I came here, I know that health is very important rather than the money. So as per our coaches, I was zero knowledge of nutrition. I understood the nutrition here and started using the products. I had wheezing, cholesterol and tiredness and about to take my uterus. Had lot of menses problem and hereditary overweight also. So started this food and everything came under control. And lost about 10 kilos and 32 centimeters and maintaining it for past 24 years. This was my career, working in an iron and scrap shop, and my husband was working in tire company. We were near, see, there was also a supervisor. See the difference. Supervising work, dark,
We are managing the people here, also the supervisor work. Yeah, we were staying in this old house for 25 years. And now we built a house in Ananagar, and vacations, of course. We never miss our vacations. Where our company treat us. See, this is all our dream. Whether we go in a plane, but we traveled in the helicopter also. And now I'm working from my home. I have 20 countries, lot of 19 countries of business, and being fit, helping people, and I came for just 5,000 rupees, 6,000 rupees, but now we are enjoying our life, going everywhere in the flight, and enjoying our healthy aging. Really, we are enjoying our healthy aging. Thanks to this community. Thanks. This is because, as ma'am said, we never miss our trainings. We used to travel always. Still, today also I learned lot of things from Anilnadh sir. Antioxidants. So every day we are learning. Thank you very much for giving me this opportunities. No, we should tell you thank you so much, Vimla Mani ma'am. Ma'am, how many years are you in Herbalife? 24th, October 24th. Today is 22nd. No, in 2 days we are going to complete our 24 years and 25th year. Goodness, 24 years in Herbalife. So, Yes. So you have to give claps and you have to give hearts and whatever you have, please give to Vimla Mani ma'am. 24 years you completed. Vimla Mani ma'am, can you share your age? You don't mind? 69, sir. 69 years. Yeah, I came into this field for at the age of 44. 44 years. Now she's 69 years. Yes. How healthy she is looking. Yes, you can travel around the world and you can go anywhere. Yeah. Now also you are still dreaming, Vimla Mani ma'am? Sir? Are you still dreaming about future? Yeah. I have to sit with you in the table, sir. This is my dream. As the chairman member. Become a chairman club member. See? Yes. 9 years also she wanted to, become chairman club member. Yes, as madam said, no, Krishna madam said, she said 100. I'm also say always 69 is just a number. We are going to reach 100, 101, and we are going to celebrate it. Nice. Which year, by when you became president, ma'am? 2 years back. 2 years back. That is 60. 22. When you are 66 years something? Yeah. 66 years you got into. Became president, and in 1 year, 1 year time, I became executive president. Executive president. And after the 6 months, 1 million life. 1 million lifetime achievement award as well. Wonderful, ma'am. Very happy for you for sharing your result, and people are very inspired in this room because seeing you is a great thing. People can able to see. A wizard. Thank you, sir. Thank you. We need your support and to be with you in the day. Jnana sir and Cynthia ma'am. Sure, ma'am. Sure. Thank you so much for being with us. And we are also fortunate to have Srikant Joshi ji also. Thank you, sir. Srikant ji, up high? Yes. So now I'm here. See, Srikant Joshi ji also there. Thank you so much, Srikant Joshi ji, for joining. Where are you? Yeah, Srikant Joshi. Ladies and gentlemen, please help us to welcome our one more executive president team member from Pune. And he is again senior, senior citizen and also senior and young in heart. And he is very fortunate. We are very fortunate to have him. Srikant Joshi ji, welcome and thank you for joining. Can you please share a brief journey with Herbalife? Yeah, first of all, thank you, Raju sir. And see, my two great mentors were there before me, Raju sir and Anil Nadir sir. I learned in the beginning. I joined this company in 2007 at the age of 50. I am now 68. 18 years I will be completing next month. Well, that's and life has been amazing. By background, I'm a chemical engineer. 27 long years I worked in corporate world. 2007, I was working as a vice president of a big chemical house. And that month, my salary was 2 lakh rupees per month.
but I was not happy. Because to enjoy that 2 lakh rupees per month income, myself and my wife should have good health. Also, time to enjoy. As a vice president of a chemical factory, I was so busy. I was always on the tour, and only on the weekends I used to come home. And wife used to be very bored when I come. She wants to go out on the weekends, and I'm coming home on the weekends to take rest. This was happening, and luckily we came across Herbalife. See, this is our photos in 2007. I have lost more than 10 kgs and kept it off for last 18 years. Sumedha has lost 12 kgs and kept it off for last 18 months. And we are enjoying our money freedom, time freedom, and everything. We are now grandparents, and he is our sponsor, and we enjoy freedom of time is there. Guys, this is the most important. Money cannot buy your time, but Herbalife, you have got time at your disposal. We are already abroad for 45 times in 18 years. This is, in my job, I used to go alone, but in Herbalife, I am always moving with my wife. This is the beauty of it. And not only that, lifestyle. As a vice president, I never had any lifestyle because I was not surrounded by people who are having lifestyle. But in Herbalife, you are surrounded by such people who have got great lifestyle. So I learned from them. And this company gives you free vacations, national, international. And I am a person who loves free things. I already enjoyed 15 free vacations. And now we enjoy life as proud grandparents. My daughter is in Canada. Every year we go to Canada just to enjoy. And this is, see the now. She has got a granddaughter. We have got a granddaughter also, a grandson also. Life is amazing. Thank you very much. Wow, that's very nice. So sweet, Srikanth Joshi ji. Really, life is amazing. And now we are enjoying that financial freedom, right? Perfectly financial freedom. Yes. Yes. So in that previously in the company, how many hours you used to work? At what time you go and at what time you come back? See, I was head of a chemical factory, hazardous factory. So for literally, I was 24 hours on call only because I was heading 2 states chemical factories. Okay. Any state chemical factory having any issue, the call will come to me. Okay. So I was always worried nothing should go wrong. And especially during the festivals and other things, if something goes wrong, you have to rush to the factory because factories are running 24 hours. So that tension was always there. But now, last 4 days, no work. We are enjoying Diwali. Wonderful. That was not possible in job. Otherwise, not possible. Yeah, financial freedom and with family together, health and wealth and everything, right? So, yeah. Wonderful. Thank you so much, Srikanth Joshi ji. And you did not mention about your age. People forgot your age. I'm 68 now. You don't look like that. Thank you, sir. Thanks 39. to the products. 69, never believe, and you are enjoying every bit of your time. Thank you, Srikanth Joshi ji, for being Thank with you. us. Thank you so much. So nice of you. And finally, we have our Sudarshan Shatabappu. Sudarshan garu unnara? Sudarshan Vinila unnara? Are you there? Sudarshan. Yes, Unnam. Very fortunate to have mana own people. I know Sudarshan Vinila. They are going to be finally closing the thing. Welcome, Sudarshan garu. Vinila, welcome. Thank you, sir. Finally closing. Okay. Yeah. So thank you, sir. Thank you so much. First of all, thank you, Vimalamani madam and Srikanth sir. We are very fortunate to witness your success every single month. Okay. So, Iroju, I think at the same time, Christine, you're one of the inspiration person in this group. Okay. Of course, we're always thankful to Dr. Nadir sir and Lavalina madam. Because we learned so many things, what is the nutrition, what is the life. Of course, we met so many times in the sessions. But today we are very happy to, every month we got some information about senior citizens. Thank you, Dr. Raju sir, and thank you so much. అలాగే రాజు సార్, ఇక మన విషయానికి వస్తే
మీరు అడగకుండా చెప్తాను, నా వయసు 64 సంవత్సరాలు. ఐఎమ్ 64 రైట్ నౌ. మై వైఫ్ Actually, we started at 32 age and now I am 52. Past from 32 years, I am 32 age నుంచి నేను బెస్ట్ న్యూట్రిషన్ లో ఉన్నాను. సో బిఫోర్ హెర్బల్ లైఫ్ నాకు యాక్చువల్గా రాజు సార్ పరిచయం అయింది కూడా నా ప్రీవియస్ ప్రొఫెషన్ అనమాట. నేను ఒక ఆడియో వీడియో రికార్డింగ్ స్టూడియోని రన్ చేసేవాడిని. ఆ టైంలో హెర్బల్ లైఫ్ సంబంధించిన కొన్ని ట్రైనింగ్ సిరీస్ తెలుగులో ట్రాన్స్లేషన్ కోసం వచ్చారు. సో నా ప్రొఫెషన్లో నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకోవడానికి నా ప్రీవియస్ ప్రొఫెషన్ చాలా బాగా హెల్ప్ అయింది. సో అందులో బాగా ఇష్టంగా వర్క్ చేయటం బట్టి నాకు ఒక మంచి గుర్తింపు కూడా నేను తీసుకోగలిగాను. అలాగే హెర్బల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ఇంట్రెస్ట్ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అలాగే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం మేము టెక్నికల్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో అప్పటి సీఎం చీఫ్ మినిస్టర్ గారిని కలుసుకున్నాం. అలాగే నేను ఒక ప్రాజెక్ట్ మెంబర్గా ఉన్నాను. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారిని కలుసుకున్నాం. అంటే నాకున్నటువంటి కొంచెం ఇంట్రెస్ట్ వల్ల ఇలాంటి అవకాశాలు అన్నీ దొరికినాయి. అలాగే 2006లో రాజు సార్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వర్క్స్ తీసుకొచ్చారో అప్పుడు చాలా నచ్చింది. ఎందుకంటే అప్పటికి నేను చాలా ఓవర్ వెయిట్తోని డైలీ ఉదయం లేవగానే 6 రకాల టాబ్లెట్స్ వేసుకొని రోజు మొత్తంలో ఒక 15 టాబ్లెట్స్ వాడితే కానీ ఆ రోజు గడిచేది కాదు. అట్లా ఉండేది నా హెల్త్ కండిషన్. కానీ సార్ ఒక అడ్వైస్ చెప్పారు, మీకు మంచి పేరు ఉంది కానీ ఆరోగ్యం లేకపోతే మీరు ఏ పని చేయలేరు, మీరు ఇక ఏం సాధించలేరు అన్నారు. ఆ వర్డ్ మాకు బాగా కనెక్ట్ అయింది. అప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నం చేసి వితిన్ 6 months ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 18 kilos వెయిట్ లాస్. సో నేను బిఫోర్ ఈ గ్రూప్కి అంటే ఈ హెర్బల్ లైఫ్కి రాకముందు సింపుల్ హౌస్ వైఫ్. సో మా వారికి నేను సపోర్ట్ చేస్తూ ఉండేదాన్ని, మా హస్బెండ్కి బిఫోర్ ప్రొఫెషన్. కానీ జాయింట్ ఫ్యామిలీ, చాలా బాధ్యతలు ఉంటూ ఉండేవి, ప్లస్ హెల్త్ సహకరించేది కాదు, ఎనర్జీ లెవెల్స్ చాలా పూర్గా ఉండేవి. కానీ ఎప్పుడైతే బెస్ట్ న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకున్నామో మా కోచ్ సహాయంతో చాలా సూపర్ ఎనర్జీ నేను ఫస్ట్ డేనే ఫీల్ అయ్యాను. సో తర్వాత దాన్ని కరెక్ట్గా మా కోచ్ చెప్పినట్టుగా వాడుతూ దాన్ని బెస్ట్ రిజల్ట్ 6 monthsలో నేను 17 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో నేను నా జనరేషన్స్ అన్నవి ఆఫ్టర్ డెలివరీస్ ఇప్పుడు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఇప్పుడు నా 52 years అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. అసలు ఎక్కడ కూడా ఏది కూడా అలసట కానీ నా ఏజ్ని ఓకే నీ ఏజ్ ఇంత అవుతుంది అన్నది కూడా నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. సో రియల్గా చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు కోడళ్ళు, మాకు ఇద్దరు కోడళ్ళు అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలి, డాటర్ ఇన్ లా, 2 daughter in laws and 1 granddaughter. సో ఎంజాయింగ్ మై లైఫ్ నౌ. సో సూపర్గా ఏవైతే కలలు కంటూ ఉంటామో అవి నిజంగానే నిజం చేసుకుంటూ ఉన్నాను. సో మై డ్రీమ్ నిజంగా యుఎస్ దాదాపు నేను 10 times నేను వెళ్ళగలిగాను. సో రియల్గా చాలా కంట్రీస్ తిరగలుగుతున్నాము. ఎక్కడ కూడా అంటే బిఫోర్ ఈ హెర్బల్ లైఫ్కి రాకముందు సింపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళం. అసలు నిజంగా నేను ఒక 500 rupees నోట్ కూడా ఈ ఆపర్చునిటీలోకి వచ్చాక మాత్రమే నేను చూసుకోగలిగాను. అలాగే 2007లో జిమ్రాన్ గారితో కలిసి ఒక ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేశాను. అలాగే 2011లో ప్రెసిడెంట్ టీమ్ కంప్లీట్ చేసుకోగలిగాను. ఇదంతా కూడా నా ప్రమేయం లేకుండా మా కోచ్ గైడెన్స్ ఆ డైరెక్షన్ వెళ్ళడం వల్ల అన్ని సాధ్యపడ్డాయి. అంటే ప్రతి ట్రైనింగ్ లో ఉండటానికి సపోర్ట్ చేశారు, ప్లస్ ప్రతి ట్రైనింగ్ లో ఉండటం వల్లనే మా మైండ్ సెట్ చాలా చాలా బెటర్ అయింది. అలాగే హెర్బల్ లైఫ్లో ఉన్నటువంటి టాప్ డాక్టర్స్, సైంటిస్టులు వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయటము, వాళ్ళ ద్వారా మంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి చాలా అవకాశం దొరికింది. అలాగే రీసెంట్గా జర్మనీ వెళ్ళాము, లాస్ట్ లిస్బన్ టూర్ వెళ్ళాము హానర్స్కి వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు అప్పటికి నా వయసు 62 సంవత్సరాలు, ఇప్పుడు 64. సో బిఫోర్ హెర్బల్ లైఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది, రేపు ఏంటా అన్నట్టుగా ఉండేది. కానీ హెర్బల్ లైఫ్లో ప్రతిరోజు ఒక ఫెస్టివల్ లాగా ఇప్పుడు గడుపుతున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి చుట్టూ చాలామంది ఒక మంచి ఎక్సైటెడ్ పీపుల్ ఉండటం వల్ల, అంటే కస్టమర్ ఎంగేజింగ్ యాక్టివిటీస్ డైలీ వాళ్ళతో మనం గడపడం, రికగ్నిషన్స్ అనుకోండి, సెలబ్రేషన్స్ అనుకోండి, వీటన్నిటి వల్ల ఏంటంటే అసలు రోజులు చాలా స్మూత్గా గడిచిపోతున్నాయి. అలాగే వెకేషన్స్ విషయానికి వస్తే హెర్బల్ లైఫ్లో దాదాపు ఇప్పుడు నాకు తెలిసి ఒక రిపీటెడ్గా కానీ మొత్తం మీద ఒక 48 times ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తుంటాం. ఇది వన్ ఆఫ్ ది మెమరబుల్ ఈవెంట్ అనమాట. ఢిల్లీకి డాక్టర్ నాదిరి గారు మేడం ఇన్వైట్ చేసినప్పుడు మమ్మల్ని పర్సనల్గా రిసీవ్ చేసుకోవడం అనేది ఆ టైంలో మాకు అసలు వండర్, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ లైక్ దట్ అట్లాంటి రికగ్నిషన్స్. అలాగే ఐపీఎల్లో ఒక బెస్ట్ క్యాచ్ అవార్డు ఇవ్వడానికి కంపెనీ మమ్మల్ని సెలెక్ట్ చేసిందంటే అర్థమైంది ఇంకా బాగా కష్టపడాలి, ఇక్కడ ఇంకా మంచి ఫ్యూచర్ అనేది తీసుకోవచ్చు అనిపించింది. అలాగే ఇట్లా అమెరికా టూర్స్ వెళ్ళటము, హానర్స్, ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క హెర్బల్ లైఫ్ యొక్క కోచ్ డ్రీమ్ ఏంటంటే మార్క్యూస్ బోనస్ తీసుకోవటం. అలాంటివి కూడా వరుసగా 3 సార్లు క్వాలిఫై అయ్యాం. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఇది కూడా నేను అంత తొందరగా తీసుకుంటాను కానీ 17 years పట్టింది నాకు. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఇంకా టైం పడుతుంది అనుకున్నా, కానీ
లక్కీగా ఎక్కువ మంది లైఫ్ టచ్ చేయడం వల్ల ఈ అవార్డు వచ్చింది. అలాగే జీవితంలో ఎలాంటి అంటే అనూహ్యంగా చాలా విషయాలు హెలికాప్టర్ రైడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెర్బల్ లైఫ్లో ఒక మంచిగా డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఇవన్నీ సాధ్యం అనిపిస్తుంది. ఇది చాలా ఒకే ట్రిప్లో 4-5 కంట్రీస్ తిరిగి రావటం. అలాగే నాకు డ్రీమ్ అనమాట నయాగరా ఫాల్స్ చూడాలని. అది కూడా త్రూ హెర్బల్ లైఫ్ నేను ఇక్కడ రియలైజ్ కాగలిగాను. ఇది యుఎస్ క్యాపిటల్, అలాగే వైట్ హౌస్. ఇది రీసెంట్గా వెళ్ళి రావడం జరిగింది రీసెంట్ హానర్స్ అప్పుడు. అలాగే చూస్తుండగానే చాలా బిగ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయగలిగాం. దాదాపు ఒక 1500 మంది సూపర్వైజర్స్ మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్నారు. అలాగే నాతో పాటు ఈ జర్నీ స్టార్ట్ చేసిన మరి ముగ్గురు కూడా ప్రెసిడెంట్ టీమ్స్ అవ్వటము, అలాగే మార్క్యూస్ బోనస్ తీసుకోవటం, ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మంచి హెల్త్ రెండు వచ్చినాయో ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా చాలా మారిపోయినాయి. ప్రతి ఫెస్టివల్ని కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసుకోవటం, అది కూడా చాలా హ్యాపీగా చేసుకోవటం, ఫ్యామిలీ మెంబర్స్తో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో వీటందరికీ మనందరికీ తెలుసు, ఒక కోచ్ గైడెన్స్, ఒక మార్గదర్శనం ఉంటే మాత్రం డెఫినెట్గా సాధ్యపడుతుంది. అలాగే మమ్మల్ని దాదాపు 19.5 సంవత్సరాల నుంచి భరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా కోచ్ సింధ్యా మేడం రాజు సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మీరు యాక్చువల్గా యూఆర్ బ్లెస్సింగ్, నాట్ భరించడం కాదు, బ్లెస్సింగ్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ గారు అండ్ వీరిలా వాట్ జర్నీ 19.5 years. అండ్ వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు చూడండి. వాళ్ళు ఎంత గ్రాండ్ చిల్డ్రన్ వచ్చినా కానీ దే ఆర్ సో బ్లెస్డ్. అంతకుముందు లైఫ్లో ఎట్లా ఉండే సుదర్శన్ గారు ఫోటోగ్రాఫ్ దాంట్లో? అది చాలా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇందాక శ్రీకాంత్ జోషి గారు చెప్పినట్టుగా తినడానికి టైం ఉండేది కాదు, అన్ని ముందుండేవి, కానీ మన బిజినెస్లో వర్క్లో డెడికేట్ అయినప్పుడు ఏది తినలేమో, రెస్ట్ ఉండేది కాదన్నమాట. మన టైం మన చేతిలో ఉండేది కాదు. అందరికీ పండుగలు ఇంట్లో చేసుకుంటారు, మేము పండుగలు రోడ్ల మీద చేస్తాం, వేరే వాళ్ళ లొకేషన్స్లో చేస్తాం, ఇంట్లో అందరూ మా కోసం ఎదురు చూస్తుంటారు. నిజంగా అలాంటి టైం చాలా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి సార్. అది చాలా కష్టంగా ఉండేది. సో వినిలా అప్పుడు ఎట్లా ఉంది హౌస్ వైఫ్ గా, ఇప్పుడు ఎట్లా ఉంది? యాక్చువల్గా మా వారి కోసం వెయిట్ చేయటంతోనే అయిపోయేది సార్. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు, అత్తగారు, మామగారు, ఇంకా చాలా అంటే జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళని కేర్ తీసుకోవటం. ఏదైతే అంతకుముందున్న ప్రొఫెషన్లో పల్లెటూరు నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళకి చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి భోజనం కానీ అన్నీ. కానీ అసలు యాక్చువల్గా నాకు మ్యారేజ్కి ముందు చిన్న వంటే తెలుసు, కానీ మా అత్తగారి ఇంటికి వచ్చాక మాత్రం పెద్ద పెద్ద వంటలు నేర్చుకున్నాను. అంటే తన కోసం వెయిట్ చేస్తూ ఉండటమే లైఫ్ అంతా వెళ్ళిపోయింది. సో ఇంకెప్పుడో కొత్త జీవితం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ లక్కీగా మరి అదేంటో కానీ మార్క్యూస్ డ్రీమ్ ఏమనుకుంటున్నారో కానీ ఎంత సర్వీస్ చేస్తూ ఉన్నాం అంతకు ముందు నుంచే అందరికీ. మేబీ ఆ సర్వీస్ వల్ల, లేకపోతే మా సిచ్యువేషన్స్ ఏమో కానీ బెటర్ అవ్వాలనుకోవటం వల్లేమో మిమ్మల్ని మా స్టూడియోకి పంపించడం. అదే అనుకుంటాం. మేము ఎక్కడ హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ కోసం వెళ్ళలేదు, కానీ రాజు సార్ రూపంలో హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ మా ఇంటికి రావడం అనేది చాలా మాకు గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే టుగెదర్ గా ఉండాలి. ఫస్ట్ నేను బాగా పట్టుకున్నాను దీన్ని, ఎందుకంటే మా వారు బిజీగా ఉండేవారు. పాపం రాజు సార్ వచ్చినప్పుడు కూడా తప్పించుకుంటూ ఉండేవారు. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండేవి సార్. జాయింట్ ఫ్యామిలీలో తను వర్క్ చేస్తే తప్ప ఇల్లు గడిచేది కాదు. సో సిచ్యువేషన్స్ అలాగా. మొత్తానికైతే మార్క్యూస్ పట్టుకున్నారు మమ్మల్ని గట్టిగా మీ రూపంలో. సో వీఆర్ నౌ ఎంజాయింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది సార్. చాలా మంది లైఫ్ టచ్ చేస్తున్నాము. దే ఆర్ ఆల్సో హ్యాపీ సార్. చాలా బాగుంది. ఫైనల్ గా ఏంటంటే సార్, ఒక ఆర్డినరీ పర్సన్ జీవితంలో ఊహించలేనటువంటి దాని అంటారు గోల్స్ అచీవ్ అవడానికి హెర్బల్ లైఫ్ అనేది బాగా హెల్ప్ అయింది సార్. అది మాత్రం ఇప్పుడు మీ ఏజ్ 60 ఎంత? 64 సార్. 64. నాది 52 సార్. అయినా కానీ స్టిల్ యూఆర్ డ్రీమింగ్, ఇంకా లైఫ్ అయిపోయింది అనుకోవట్లేదు, గ్రాండ్ చిల్డ్రన్ ఇంకా డ్రీమ్ ఉంది. మేము ఇందాక డాక్టర్ నాదిర్ గారు చెప్పినట్టుగా 75+ అయితేనే సీనియర్ సిటిజన్ అన్నట్టుగా, మేము మా సెంటర్స్లో ఏం చేస్తామంటే, మన మనిషి ఆయుస్సు 120 సంవత్సరాలు, వీఆర్ 60 అంటే ఇంక ఓన్లీ జస్ట్ మిడిల్ ఏజ్కి వచ్చామని చెప్తాం. అండ్ ఇంకా 60 సంవత్సరాలు మనం చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్తాం. అలాగా వీఆర్ ఎంజాయింగ్ సార్ ఎవ్రీ సింగిల్ డే. నెక్స్ట్ డ్రీమ్ లైక్ విమలామణి గారు చెప్పారు. ఎస్ విమలామణి గారు, మేమందరం కూడా మీ పక్కన కూర్చుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. శ్రీకాంత్ జోషి సార్ అనుకుంటారు, సాబ్ హమ్ సబ్ మిల్కే ఉధర్ బైఠेंगे चेयरमैन क्लब का. we are going to be everybody. हम जाएंगे, लेकिन राजू सर फाउंडर सर्कल होने दो. नहीं, he will go and reserve our places. नहीं, we have to rush, that's all. we have to move fast, that's all.
థ్యాంక్ యూ. So thank you everyone. Thank you so much for being on the call. It's such a pleasure for everybody in this call, and thank you so much for participating. I hope Dr. Nadir sir is there. I think even Dr. Nadir sir వెళ్ళిపోయినట్టున్నారు ఇంతసేపు ఉండుంటారు. But anyway, thank you so much, Dr. Anil Nadir sir. Are you there? Dr. Anil Nadir sir, by any chance? Okay. We don't have. But thank you everyone for being in this call, and thank you Coach Christine. Thank you Joshi, Srikant Joshi ji, Coach Christine, and Vimala Mani ma'am, and Sri Sudarshan, and Vinila, and lot more. We have, yeah, everybody the best. We are the best of the best. So thank you so much for being on the call. Wish you all the best. God bless you. We'll close you. So next month again we'll meet in some other call. So meeku already message is clear. Okay, any message? This is call is dedicated for senior citizens. Though everybody can come. Manaki oka roju vastundi kada. Aging is a natural process. So you have to age gracefully. We can see these are living examples. Etla graceful ga etla age avali. Healthy ga. We should not be on the sick bed. Bed మీద ఉంటూ అక్కడే అంతా సఫర్ అవుతూ we don't want. Nobody wanted that kind of life. Healthyగా హ్యాపీగా how to retire. ఈవెన్ రిటైర్మెంట్లో కూడా ఇది వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, హెల్త్ ఆపర్చునిటీ. ఈజ్ అప్ టు యూ. వాట్ ఎవర్ ఆపర్చునిటీ వాంట్ టు చూస్ అప్ టు యూ. మీకు ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద కాల్. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. టాటా, సీ యూ. బై. You